అజ్జి గారు చాలా అయితే వందనాలు. మీరు గూడా మరి ధైర్యం జేసి చక్కని స్తుతి పాట పాడారు. ఐ రియల్లీ అప్రిషియేట్ థాట్. చాలా థాంక్ యూ సంతోషం. అన్న. మరి కూడి వచ్చిన బిడ్డలందరికి కూడా ప్రభు పేరట మీ అందరికీ శుభములు. మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరిని చూడటం. ప్రతి వారం మీరు కనపరుస్తున్న ఆసక్తి ఎంతో గొప్పది. మరి వాక్యాన్ని తెలుసుకోవాలని, నేర్చుకోవాలన్న తపన మీలో ఎంతో కనబడతా ఉంది. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నాకు కూడా మంచి అవకాశాలు దయచేస్తున్నాడు. అనుకూలతలు దయచేస్తున్నాడు. ఈ రీతిగా ప్రతి వారం మీ మధ్యకు రావడానికిని, మరి ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి సిద్ధపాటు విషయంలో గాని, అనుకూలత విషయంలో గాని, ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుకెంతో కృతజ్ఞులమైంటున్నాం మనం. మరి ఈ రోజున మనము లాస్ట్ వీక్ ఏ అంశమైతే ప్రారంభం చేసామో అది మనం కంటిన్యూ చేస్తాం. మనము ఈ దినాల్లో వి ఆర్ టాకింగ్ అబౌట్ డిస్పెన్సేషన్. డిస్పెన్సేషన్ అంటే కాలాలు, యుగాలు గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. నేను మీకు పవర్ పాయింట్ మళ్ళొకసారి పెడతాను ఇక్కడ. దాని ద్వారా మనము డైరెక్ట్‌గా స్టడీలోకి వెళ్ళిపోవచ్చు మనం. కనపడుతుందా బాబు? యెస్ అన్న. ఓకే, ఫైన్. ఇక్కడ నాకు కనపట్లేదే. నానా మాకు కూడా రావటంలే. ఇప్పుడు వచ్చి ఉంటదే. ఇప్పుడు వచ్చిందండి? పవర్ పాయింట్ మీదనే క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇంకెక్కడ? ఓహ్! ఇక్కడనా? రైట్. ఐ అండర్‌స్టాండ్. వచ్చిందా? రైట్. ఓకే. దట్స్ గుడ్. దేవుని బిడ్డలారా, మనము డిస్పెన్సేషన్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం బైబిల్‌లో. కాలములు, యుగములు అన్న అంశాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. గత 3 వారాలుగా, 4 వారాలుగా ఇంట్రడక్షన్‌తో పాటు ఈ స్టడీ కొనసాగిస్తూ ఉన్నాం. లాస్ట్ టైం మీకు రెండవ యుగాన్ని గురించిన విషయాన్ని స్టార్ట్ చేశాను. ది ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అనే మాట. మనస్సాక్షి యుగం మనం స్టార్ట్ చేసాం లాస్ట్ టైం. అంతకంటే ముందు మనము నిర్దోష యుగం, ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది మనం చూసుకుంటూ వచ్చాం. ఈ మనస్సాక్షి యుగం మానవుడు పతనమైన తర్వాత ఆ పతనాన్ని నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను. అలాగే జల ప్రళయం వరకు కూడా ఈ మనస్సాక్షి యుగం ఉంటదనేది మీకు జ్ఞాపకం చేశాను. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్ అండ్ ఎండ్స్ విత్ ది ఫ్లడ్ అట్ ది నోవహ్ టైం. ఆ నోవహ్ కాలంలో వచ్చిన జల ప్రళయంతో ఈ మనస్సాక్షి యుగం, ది ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అనేది అక్కడతో ముగించబడుతుందని నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే లాస్ట్ టైం కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అదే యుగాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ మనస్సాక్షి యుగాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు ఏ విధంగా దేవుడు మానవుని పతనం అయిపోయిన తర్వాత మరి మానవునిలో ఈ మనస్సాక్షి అనేది ఎలా పెట్టాడు దేవుడు అనేది మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. అలాగే మీరు లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే మనము కయ్యూని యొక్క సంతానాన్ని గురించి కొంచెం విస్తారంగా మనం ఆలోచన చేసాం. కయ్యూను దేవుని సన్నిధి నుండి వెలివేయబడి దూరం వెళ్ళిపోయాడు. తనకు తానుగా ఒక పట్టణం కట్టుకున్నాడు. ఆ పట్టణానికి తన సొంత కుమారుని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుని లేని పట్టణంగా
స్వేచ్ఛను కోరుతున్నటువంటి ఒక జీవితాన్ని ఆశించినాడు. ఆ తదుపరి తన సంతానంలో నుండి ఎలాంటి వ్యక్తులు బయటకొచ్చారు, ఎలాంటి పరిస్థితులు బయటకొచ్చినాయి, ఇవన్నీ కూడా ఆ కయ్యూని సంతానంలో నుంచి జరిగిన విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం దేవుని బిడ్డలారా. ఇదంతా కూడా లాస్ట్ టైమ్ మీకు గుర్తు చేశాను. అయితే మనం మనసాక్షి యుగం అని అంటున్నప్పుడు, ది ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటున్నప్పుడు, ఒక 2, 3 వచనాలు మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి గాను, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 15 15వ వచనంలో, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు, లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనస్సాక్షి, ఒక వ్యక్తిలో మనస్సాక్షి తప్పు చేశానని గాని, తప్పు చేయలేదని గాని చెప్పుద్దట. కనుక అలాంటి ఒక మనస్సాక్షిని దేవుడు మనిషిలో పెట్టాడు. ఎవరిలో పెట్టాడు? విశ్వాసులోనా? అవిశ్వాసులోనా? అందరిలో పెట్టాడు. మానవులందరిలో ఈ మనస్సాక్షి ఉంటది. బయటికి నోటి ద్వారా మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, మన మనస్సాక్షి అబద్ధం చెప్పదు. మనస్సాక్షి ఉన్నదున్నట్టుగా మనల్ని గద్దిస్తది. మనం ఏం చేశామన్నది మనస్సాక్షి మనకి చెప్పుద్దనమాట. అది మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 3వ వచనంలో ఇంకో చక్కని మాట, ఈ మనస్సాక్షిని గురించిన మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చుచుండగను మనస్సాక్షితో కూడా అని అన్నాడు. అంటే విశ్వాసిలో ఇది ఎక్కువగా జరుగుతదనమాట. ఒకవేళ మనం బయటికి ఒక రీతిగా మాట్లాడినా, బయటికి వేరే విషయాలు చేసినా, లోపట పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షితో మనతో మాట్లాడుతూ గద్దింపు అనేది ఇస్తాడనమాట. సో, మనస్సాక్షి గద్దింపు పరిశుద్ధాత్మ వలన కలుగుద్దనమాట. కనుక అది విశ్వాసిలో ఎక్కువగా జరిగేటువంటి ఒక కార్యం అన్నమాట. కనుక విశ్వాసి ఆంతరంగికంగా అబద్ధం చెప్పలేడు. ఆంతరంగికంగా నేను ఇది కాదు అని చెప్పలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని అలాగా ప్రేరేపించి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ. కనుక 1 కొరింథీ 10వ అధ్యాయంలో 29వ వచనంలో, వారి మనస్సాక్షి నిమిత్తం, కొన్నిసార్లు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం కూడా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటదన్నమాట. ఎదుటివాడి మనస్సాక్షి ఏ రీతిగా చలిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్సాక్షి హర్ట్ అవుతదా? వాడి మనస్సాక్షిని మనం ఏదన్నా గాయపరుస్తున్నామా? అనే విషయం కూడా దేవుడు మనకి బోధపరుస్తుంటాడన్నమాట. కనుక కొన్ని ఎదుటివాని యొక్క మనస్సాక్షిని కూడా మనసులో పెట్టుకొని చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయని కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇది మనస్సాక్షి యుగాన్ని గురించినటువంటి ఒక ప్రారంభ విషయాలుగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి విషయం. కనుక ఈ మనస్సాక్షిని బట్టి దేవుడు మనస్సాక్షిని పెట్టడం ద్వారా నైతిక విలువ మనస్సాక్షిని బట్టి నిర్ణయం అవుద్దన్నమాట. అంటే మనలో నైతిక విలువలు దేన్ని బట్టి వస్తాయి? అంటే ఒక మోరల్ వాల్యూస్ అని అంటున్నాం మనం. మోరల్ వాల్యూస్ అనేది దేన్ని బట్టి వస్తాయి అనంటే, బికాస్ ఆఫ్ ద కాన్షియన్స్ అన్నమాట. కనుక నేను ఈ రీతిగా ఉండాలి, నేను ఈ రీతిగా ప్రవర్తించాలి, నా ప్రవర్తనను కూడా సెట్ చేయగలిగింది నా మనస్సాక్షి అన్నమాట. నా వ్యక్తిగత జీవిత విధానాన్ని, నా ప్రవర్తనను, నా అంతర్గత భావాన్ని, నా నైతిక మంచి చెడులను నిర్ణయించేది ఏంటనంటే నా మనస్సాక్షి అన్నమాట. కనుక అక్కడ సూత్రాలతో పని లేదు ఇంక మనకి. ఒక ఒక సూత్రంతో పని లేదు గానీ, దేవుడు మనస్సాక్షిని బెట్టి ఆ వ్యక్తిని తనకు తానుగా గద్దింపులోనికి తీసుకువెళ్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే దేవుడు బలులు అర్పించట ద్వారా, అంటే ప్రారంభంలోనే వాళ్ళకి మరి ఒక జంతువుల యొక్క కట్టడాలు, ఆహ్, చర్మముతో వాళ్ళకి కట్టడాలు తయారు చేశాడు. అక్కడ బలి అర్పణ జరిగింది. ఆ రక్తంతోనే ఈ మనస్సాక్షి యుగం అనేది స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం.
అయితే దేవుని బిడ్డలారా, ఈ మనస్సాక్షి అంటే దేవుడు వారిని ఆ యొక్క అమాయక యుగంలో నుంచి బయటకొచ్చిన తర్వాత, నిర్దోష యుగంలో నుంచి బయటకొచ్చిన తర్వాత, ఆ ఇన్నోసెంట్ ఏజ్‌లో నుంచి వీళ్ళు బయటకొచ్చిన తర్వాత, ఈ మానవునిలో ఈ మనస్సాక్షి పెట్టిన దగ్గర నుండి ఏమైందనంటే, అవినీతి పెరిగి, పాపం బహుగా విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. విచారకరంగా ఈ యొక్క భాగం అంతట్లో కూడా అది మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా. అయితే మీకు ముందుగానే చెప్పాను. ఏంటంటే మళ్ళొకసారి మీరు రాసుకుంటే రాసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి ఆదికాండం 8వ అధ్యాయం 19వ వచనం వరకు. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 22 ఆన్వర్డ్స్, జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 19 అప్ టు 19 అక్కడ వరకు ఈ మనస్సాక్షి యుగాన్ని మనం చూస్తాం అన్నమాట. ఈ ఎంటైర్ మనస్సాక్షి యుగం యొక్క కాలం పీరియడ్ ఎంత అంటే 1656 సంవత్సరాలు పీరియడ్‌గా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కాలం. ఈ మనస్సాక్షి కాలం అంతగా విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఒకవేళ మనస్సాక్షి గద్దింపుని ఎవరైతే ఆ గద్దింపుకు లోపడకుండా ఉంటారో, అక్కడ వాళ్ళకి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తది. కాన్సిక్వెన్సెస్. దేవుడు మనిషిలో ఒక మనస్సాక్షిని పెట్టిన తర్వాత, ఆ గద్దింపునకు లోబడకపోతే, ఆ మనస్సాక్షి గద్దింపునకు లోబడకపోతే, అతడు చాలా పరిణామాలకు ఎదుర్కోవాల్సొస్తదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క ఆలోచన, ప్రత్యక్షత, పరిశుద్ధత ఇవన్నీ కూడా మనస్సాక్షిని బట్టి మనిషిలో పనిచేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నామనమాట. ఇవన్నీ కూడా మనిషిలో ప్రత్యక్షపరచబడుతున్నాయన్నమాట. ఇది దేవునికి ఇష్టం లేదు. ఇది దేవునికి ఇష్టమైంది. ఇది పరిశుద్ధమైంది. ఇది పరిశుద్ధమైనది కాదు అని ప్రతి మనిషిలో ఆ మనస్సాక్షి యొక్క ప్రేరేపణ అనేది కలుగుతూ ఉండడం అనేది మనం గమనిస్తూ వస్తాం. కనుక ఇక్కడ మనస్సాక్షి యుగం ప్రారంభమైన తర్వాతనే మనకు కనపడుతుంది ఏంటంటే నాగరికత ప్రారంభమైందండి. గొర్రెలను కాయటం, వ్యవసాయం చేసుకోవడం, పొలము, పంట, గొర్రెలు ఇవన్నీ కూడా హాస్ బిగన్ దెన్. షెపర్డింగ్ అండ్ అగ్రికల్చర్ అప్పుడు ప్రారంభించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని స్థానం కొరకు మరియొక్క దాన్ని వెతకటం మనిషి ప్రారంభం చేశాడు. రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. దేవుని స్థానం కొరకు మరియొక్క దాన్ని వెతకడానికి మనుషుడు ప్రయత్నం చేశాడు. ఎక్కడ చూస్తాం మనం అది? అది ఆదికాండంలోనే చూసాం మనం. ఏది మీరు దేవతల వలె ఉంటారు అనంటే అదేదో ఇంకా పెద్ద ఆధిక్యత అనుకున్నాడు ఆదాము అవ్వలిద్దరు కూడా. కనుక దేవుడు వాళ్ళకిచ్చిన ఆ సారూప్యం అది సరిపోలేదనుకున్నారాళ్ళు. ఆ గొప్ప దేవుని సారూప్యంలో తయారు చేయబడటం అనేది సరిపోక, మేమింకేదో దేవతలం అయిపోతామని అనుకున్నారనమాట. కనుక అలాగే ఈ మనస్సాక్షి యుగంలో మానవుడు ఏం చేశాడంటే, పాపము విస్తరించటం వల్ల దేవత ఆరాధన స్టార్ట్ అయింది. ఈ దేవత ఆరాధన రోమ్‌లో మాత్రమే గాదండి. బబులోన్‌లో ఉండింది, ఐగుప్తులో ఉండింది. ఈ దేశాలన్నిట్లో కూడా దేవత ఆరాధన మనం ఎక్కువగా గమనిస్తూ వస్తున్నాం. అంటే ఎంతవరకు అది ఎదిగిపోయిందంటే నరుడే దేవుడు అనే దానికెళ్ళిపోయింది. మ్యాన్ ఈస్ గాడ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్‌లోనికి మానవుడు ఎళ్ళిపోయాడు. మ్యాన్ ఈస్ గాడ్. అందుకనే నరుడే నారాయణ అనేటువంటి మాట మనం మాట్లాడుతూ వస్తాం అన్నమాట. అయితే కొన్ని మతాల్లో కూడా వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఇలా. బౌద్ధ మతాన్ని మీరు గమనిస్తే మనుష్యుడు వాళ్ళ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనుష్యుడు ఎప్పుడు కూడా ఆశయాలు కలిగి ఉండకూడదు. ఎందుకొచ్చిందిది? అంటే ఇది దేవత అంటే నరుడే దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్‌లో నుంచి వచ్చిందనమాట. కనుక దేవుడే అంటే నరుడే దేవుడు గనక, ఆ దేవుడిలాగా ఉంటున్నటువంటి నరుడిలోకి, ఆ నరునిలో ఆశయాలు ఉండకూడదు ఎలాంటివి, కోరికలు ఉండకూడదు ఎలాంటివనేది వచ్చిందనమాట. ఈ కోరికలు మంచివి కావనేది వచ్చినట్టుగా చూస్తాం. తర్వాత బౌద్ధ మతంలో ఏంటంటే వెంట్రుకలు పెంచుకోవడం అనేది పాపం అన్నమాట. కనుక వెంట్రుకల్ని పెరికి వేస్తారు. కత్తిరించడం కాదండి. పెరికి వేస్తారు. అది పాపముతో సమానంగా ఎంచి దాన్ని పెరికి వేస్తారన్నమాట. కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఆళ్ళలా. అంటే మనము దేవుళ్ళము అన్నటువంటి కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయి, నరుడే దేవుడు అన్న కాన్సెప్ట్‌లోకెళ్ళిపోయి, వాళ్ళు దేవుడిలాగా ఉండటానికి ట్రై చేస్తున్నారన్నమాట. ఎలాంటి కోరికలు, ఆశయాలు ఏమీ కలగకుండా. దేవుని బిడ్డలారా, మనం ఒకటి గమనించాలా? ఇప్పుడు ము మునులు అంటాం కదా! మునీశ్వరులు. వాళ్ళెక్కడో అడవుల్లోకెళ్ళిపోయి, లేతే కొండలు పర్వతాల మీదకెళ్ళిపోయి
వ సమాజంతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటే, యూ థింక్ దే ఆర్ హోలీ? వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారు అనుకుంటున్నారా? ఆళ్ళ ఆలోచనలన్నీ కూడా మరి పాప సంబంధమైనటువంటి ఆలోచనలుగానే ఉంటాయక్కడ. ఎవ్వరు మనుషులు లేనప్పటికి కూడా అలాగుంటదనమాట. తర్వాత ఈ యొక్క ఆహ్, కాన్షియన్స్, ఈ ఏజ్ ఆఫ్ కాన్షియన్స్‌లో ఈ మనస్సాక్షి యుగంలో ప్రారంభించబడిందేంటంటే, గృహ నిర్వాహకత్వం ప్రారంభించబడిందనమాట. చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థ మనం అక్కడ గమనిస్తాం. తర్వాత ఎలాగా అక్కడ కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడిందనంటే, దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరు పాపం చేశారు ఆదాము, అవ్వలు. వీళ్ళిద్దరు పాపం చేయడం వల్ల అప్పుడు సిగ్గు తెలిసిందనమాట వీళ్ళకి. అప్పటిదాకా సిగ్గేంటో తెలీదు. వీళ్ళు నగ్నంగా ఉన్నారు, నేకెడ్‌గా ఉన్నారన్న సంగతి దే హావ్ నాట్ నోన్. దే డోంట్ నో వాట్ ఎ షేమ్ ఈస్. హౌ టు ఫీల్ అషేమ్డ్ అవేం తెలీదు. వాళ్ళకి షైనెస్ అంటే ఏంటో తెలీదు. కనుక ఎప్పుడైతే పాపం చేశారో దేవుని బిడ్డలారా, సిగ్గు అనేది వాళ్ళకి ఆహ్, బయలుపరచబడ్డట్టుగా ఉందన్నమాట. వాళ్ళిద్దరిని దేవుడు ఒక కుటుంబముగా తయారు చేశాడు. అక్కడ కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడింది. అక్కడే సిగ్గు ప్రారంభించబడి వాళ్ళు వస్త్రాలతో కప్పుకోవడం అనేది, ఆకులు కట్టుకొనుట అనేది వాళ్ళకి ఆలోచన వాళ్ళ మనసులోకొచ్చింది. లేపోతే ఎవరు చెప్పారు ఈ ఆలోచన? మనం ఆకులు కట్టుకోవాలి. ఇలాగా మనం సిగ్గుని కప్పుకోవాలని ఎవరు చెప్పారు వాళ్ళకి? కనుక వాళ్ళ మనస్సాక్షి అది వాళ్ళకి బోధిస్తూ వచ్చిందనమాట. మనస్సాక్షి బోధిస్తూ వచ్చిందనమాట. కనుక దేవుని యొక్క శాపం వారి మీదకుంది. బై ద వే నేను మీకు ఒక విషయాన్ని లాస్ట్ టైమ్ కూడా చెప్పానేంటంటే, ప్రతి యుగం వెదర్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అది నిర్దోష యుగం కానివ్వండి, నిష్కలంక యుగం అంటున్నాం మనం, ఏదైనా కానీ ప్రతి యుగం కూడాను ఒక విషాదముతో అది అంతమైపోద్ది ఆ యుగం. అది మనం చూస్తూ వస్తున్నాం. అదే ఇప్పుడు నిర్దోష యుగం ఎక్కడ అంతమైంది? మానవుని యొక్క పతనంతో అంతమైంది. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క మనస్సాక్షి యుగం ఎక్కడ అంతమవబోతుందనంటే జలప్రళయంతో అంతమవబోతుందనమాట. కనుక ఇట్లాగా ప్రతి ఒక్క యుగం కూడాను ఒక విషాదంతోనే అంతమైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. పోతే ఇప్పుడు ఇక్కడ ఆ మనస్సాక్షి యుగంలోకి ఎంటర్ అవ్వకముందు జరిగిందేంట్రా అంటే, వీళ్ళు పాపం చేశారు. మానవుడు పతనం అయిపోయాడు. పతనం అయిపోయి పాపం చేసి దేవునికి దూరం అయిపోయి అక్కడ సిగ్గేంటో తెలుసుకున్నాడు. అక్కడ మరి నగ్నంగా ఉన్నామని తెలుసుకున్నాడు. తప్పు చేసుకున్నామని తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క శాపం ఏంటంటే, మీరు కష్టపడి పని చేయాలా? యూ హావ్ టు వర్క్ హార్డ్. మీరు చెమటోర్చాలా అన్నటువంటి ఒక నిబంధన దేవుడు పెట్టాడు. నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మానవుని యొక్క ఆలోచన అప్పటినుంచి కూడా చెడ్డగా తయారైపోయిందన్నమాట మనస్సాక్షి యుగంలోకొచ్చిన తర్వాత. ఎందుకంటే మనము ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే మీరు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే అండి, అక్కడ అన్ని సూపర్‌లేటివ్ డిగ్రీస్ వాడాడు. పాపాన్ని గురించి అన్ని సూపర్‌లేటివ్ డిగ్రీసే వాడినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే మానవుని యొక్క జీవితం ఎలా తయారైపోయిందంటే ఆ టైం కల్లా మీరు చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. చూసారండి? కనుక ఇది చాలా విచారం. ఈ మనస్సాక్షి యుగంలోకి వచ్చే లోపల పాపం విస్తరించిందని చెప్పాను. ఈ పాపం విస్తరించడం ఎంతవరకు విస్తరించిపోయిందంటే, మానవుని యొక్క ఆలోచనలు కూడా పాపపు ఆలోచనలతో నింపబడ్డాయట దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ కొన్ని సూపర్‌లేటివ్స్ డిగ్రీస్ ఉపయోగించినాడు. ఏంటవి? ఊహ అంతయు, ఎల్లప్పుడూ, కేవలము, చెడ్డది, ఇవన్నీ సూపర్‌లేటివ్ డిగ్రీసే. అంటే దాని యొక్క తీవ్రతను జ్ఞాపకం చేస్తున్నాయి. పాపం యొక్క తీవ్రతను జ్ఞాపకం చేస్తూ వచ్చింది. బట్ ఆ టైంలో కూడా మరి దేవుని యొక్క దయ పొందిన వాడుగా నోవహు మనకు కనపడుతున్నాడు ఆశ్చర్యరీతిగా. 6వ అధ్యాయంకి వచ్చే లోపల అక్కడ నోవహు మనకి దేవుని యొక్క దయను పొందుకున్న వ్యక్తిగా కనపడతాడు. తర్వాత ఈ మనస్సాక్షి యుగంలో మానవుడు గమనించింది ఏంటంటే, తాను దిగంబరి అని గుర్తించినాడు. పాపం వచ్చేసింది కదా! దేవుణ్ణి వదిలినప్పుడు మనస్సాక్షి యుగం ప్రారంభించబడింది. వస్త్రముల యొక్క అవసరత మానవుడు గుర్తించాడు. మేము కుట్టుకోవాలన్న జ్ఞానం మానవునికొచ్చింది. మేము ఆహారం సంపాదించుకోవాలా, కష్టపడి పని జేయాలా, చెమటోర్చాలా అనేవి ఇవన్నీ కూడా మనస్సాక్షి మానవునికి నేర్పినియనమాట. మనస్సాక్షి మానవునికి నేర్పిందన్నమాట. లేపోతే ఇవన్నీ మానవుడికి ఎట్లొచ్చేసినాయి, వానిగా ఈ ఆలోచనలు ఎలాగొచ్చినాయి? మాకు మేము సిగ్గు కప్పుకోవాలా?
మేము వస్త్రాలు కుట్టుకోవాలా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆలోచన అంతా కూడా మనసాక్షి దేవుడు పెట్టిన మనసాక్షిలో నుంచి వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచనలనమాట. అయితే దేవుడక్కడ వాళ్ళకి చొక్కాయిలు చేయించి తొడిగించెను అనుంటది మనకి. ఆయనే ఆ యొక్క జంతువు యొక్క చర్మముతో వాళ్ళకి వస్త్రాలు చేయించినట్టుగా మనం చూస్తున్నాం. మరి వా అయితే ఈ యొక్క మనస్సాక్షి యుగంలో పాపం విస్తరిస్తున్నప్పటికి కూడాను, మరి చెడు ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. చెడు ఆలోచన లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. చూడండి మీరొకసారి యూదా పత్రిక 14 వచనంలో మీరు గమనిస్తే, ఆదాం మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా అదిగో ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలనన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల దూతల పరివారంతో వచ్చును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ టైంలో హానోకు మనకు కనపడతాడండి. హానోకు మనకు కనపడతాడు. ఎలా కనపడతాడు అక్కడ? హానోకు దేవునితో నడిచిన వ్యక్తిగా మనకి హానోకు కనపడుతున్నాడు. ఎందుకంటే మనకి ఆదికాండంలోనే మనం చూస్తున్నటువంటి మనస్సాక్షి యుగంలోనే ఇంత పాపం విస్తరిస్తున్నప్పటికి కూడాను 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే పరిశుద్ధత, ప్రత్యక్షత కొంతమందిలో కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏది 5వ అధ్యాయము మీరు చూడండి 24వ వచనంలో 24వ వచనంలో మనం హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను అనుంది ఇక్కడ. కనుక దేవుని బిడ్డలారా మనం గమనిస్తున్న మాట ఏంటంటే హానోకు ఒక 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక 60 సంవత్సరాలు జీవించిన తర్వాత హానోకు తన చుట్టూ పాపం ఉన్నప్పటికిని అతడు దేవునితో నడిచిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కనుక ఇక్కడ ఈ యొక్క మనస్సాక్షి యుగంలో అంటే ఏజ్ ఆఫ్ కాన్షియన్స్‌లో మనకి ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు కనపడతారు. ఒకటి హేబెలు, ఇంకోటి హానోకు, ఇంకొకటి నోవాహు. వీళ్ళు ముగ్గురు ఎవరు అనంటే వీళ్ళు ఆ పాపానికి అప్పగించుకున్నటువంటి వాళ్ళు కాదు. ఓ ప్రక్క కయ్యూను పాపానికి లోనయ్యాడు. హేబెలు లోనవ్వలేదు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా హేబెలు నిలబడ్డాడక్కడ. మరి హానోకు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. అట్లాగే నోవాహు దేవుని ఎదుట నీతిపరునిగా కనపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మనసాక్షి యుగంలో దేవుని బిడ్డలారా. కనుక హేబెలు మొదటి గొర్రెల కాపరిగా మనం చూస్తాం. ఈ యొక్క మనసాక్షి యుగంలో మొదటి గొర్రెల కాపరిగా హేబెలుని మనం చూస్తాం. అంటే మనుషుడు ఇక పని చేయడం స్టార్ట్ చేశాడనమాట మనసాక్షి యుగంలో. తాను ఆలోచనలు పెరిగిపోయినాయి. తనకి విచక్షణ వచ్చిందనమాట మనిషికి. ఆ విచక్షణ అనేది వచ్చిందనమాట మనిషికి. ఆ విచక్షణతో హి స్టార్టెడ్ వర్కింగ్. విచక్షణ అంటే ఏంటి? డిసర్నింగ్ స్పిరిట్ అన్నమాట. డిసర్న్‌మెంట్ అనేది వచ్చిందనమాట. ఈ మనసాక్షిని బట్టి, కాన్షియన్స్‌ని బట్టి డిసర్న్‌మెంట్ అనేది వచ్చిందనమాట. తర్వాత అక్కడ ఎప్పుడైతే మరి కయ్యూను పగబెట్టుకున్నాడు. కయ్యూని పగబెట్టుకొని తమ్ముడిని చంపేసాడు. అంటే తనలో ఆ కోపము, ఆ క్రోధము, ఆ పగ, దేవుని పట్ల ద్వేషం ఇవన్నీ కూడా ఆ మనస్సాక్షిలో నుంచి వచ్చిందనమాట ఇవన్నీ కూడా. వచ్చి ఆ నరహత్యకు పాల్పడ్డట్టుగా మనం చూస్తున్నాం. నరహత్య వలన ఒక చట్టం ఏర్పరచబడిందనమాట. ఆ తర్వాత ఇతడు చేసిన నరహత్యను బట్టి ఆ తర్వాత ధర్మశాస్త్రంలో మీరు నరహత్య చేయవద్దు అనేటువంటి ఒక చట్టాన్ని దేవుడు తీసుకురావాల్సొచ్చింది. నేను ఎరుగను మా తమ్ముడెక్కడా? హేబెలెక్కడా? అంటే నేను ఎరుగను అన్నాడు. నేను కావలి వాడినా అన్నాడు. ఎంత గర్వంగా, ఎంత హార్ష్‌గా దేవునితో అతడు సంబోధించాడు, మాట్లాడాడో చూడండి దేవుని బిడ్డలారా. కనుక అప్పటికి ఆ గద్దింపుకి లోబడలేదనమాట. అతడు మనసాక్షి యొక్క గద్దింపుకు లోబడకుండా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కానీ హానోకైతే మరి దేవునికి భయపడిన వాడుగా, పరిశుద్ధతను నిలబెట్టుకున్న వాడుగా, దేవునితో నడిచిన వాడిగా ప్రతిరోజు దేవునితో నడిచాడట. అయితే ఇప్పుడు నాకది అంటే మనకి ఇది ఇప్పుడు అంశం కాదు గాని దేవుని బిడ్డలారా, దేవునితో నడవడం అంటే ఏంటి అనేది కూడా ఒకటి ఆలోచించాలి మనం. ప్రతిరోజు దేవునితో నడవడం అంటే ఏంటి? అంటే ప్రభువు ప్రతిరోజు వచ్చి హానోకుని కలిసి చేయబట్టుకొని మన ఇద్దరం బజార్‌కెళ్దాం పదా అని అంటే ఇద్దరు కలిసి నడుచుకుంటూ ఎళ్ళటం అలా కాదండి. అలా కాదండి బేసిక్‌గా. ఒకవేళ ఆ రోజున దేవుడు హానోక్కికి ప్రత్యక్షం అయితే అయ్యుండొచ్చు కానీ, దేవునితో నడవడం అంటే అది కాదండి. దేవుని యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి యొక్క
ఆ యొక్క గ్రహణాన్ని కలిగి ఉంటామన్నమాట. ఆ గ్రహింపుని కలిగి ఉంటామన్నమాట. దేవుని సన్నిధి యొక్క గ్రహింపుని కలిగి ఉండి, భయముతో, వణుకుతో నడుచుకోవడం అన్నమాట. పరిశుద్ధంగా నడుచుకోవడం అన్నమాట. అది దేవునితో నడుచుకోవడం మనం మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా ఇది గమనించండి. ఇప్పుడు మనం దేవునితో నడవడం అవుతదా? అవుతది. అంటే దేవుడు మనతో లేడిప్పుడు. ఆయన మన చేయి పట్టుకొని నడవడిప్పుడు. కానీ మనం దేవునితో ఎలా మన చుట్టూన్న లోకం పాపపు లోకమే. ఆనాడు హానోకు జీవించాడు. నోవహు జీవించాడు నీతియుక్తంగా. ఇది సాధ్యమని దేవుడు జ్ఞాపకం చేశాడన్నమాట. మనస్సాక్షి యుగంలో కూడా చుట్టూ పాపం ఏలుచుండగా, మానవుని యొక్క ఆలోచన అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ప్రభువు చూసినప్పటికి కూడా, ఆ టైంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో నడిచి, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తులు మనం చూస్తాం. ఇది ఇప్పటికీ సాధ్యమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ నౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము హానోకుని గురించి ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. అయితే మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి ఇక్కడ. అదేంటంటే హానోకు బైబిల్‌లో ఇక్కడ ఆది కాండంలోనే ఒక నలుగురు హానోకులున్నారు. మనం గమనిస్తే నలుగురు హానోకులున్నారు. ఆళ్ళెవరో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. మొదటి హానోకు ఎవరంటే కయ్యూను కుమారుడు. నేను లాస్ట్ వీక్ మీకు గుర్తు చేశాను. కయ్యూను కుమారుడు హానోకు. ఆ హానోకు పేరట ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం పేరే హానోక్ అని పెట్టాడు దాన్ని. ఈనక్. ఇట్ వాస్ ద నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కేన్. సన్ ఆఫ్ కేన్. దేర్ ఆర్ 4 ఈనక్స్ దట్ వి సీ ఇన్ ద బైబుల్. దేర్ ఆర్ 4 ఈనక్స్ దట్ వి సీ ఇన్ ద బైబుల్. మొదటి వాడు ఎవరంటే కయ్యూను కుమారుడన్నమాట. అది ఆదికాండంలోనే ఉంది గనుక మీకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. రెండవ వాడు ఎవరంటే యెరెదు కుమారుడని ఉంది. ఈ యెరెదు కుమారుడే ఇప్పుడు మనం చూస్తున్న హానోకు. దేవునితో నడిచిన హానోకు ఇతడన్నమాట. యెరెదు కుమారుడు ఈ హానోకు. ఆ బైబిల్‌లో రాయబడ్డట్టుగా 5వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. ఈయన 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, జీవించిన తర్వాత అది మొదలుకొని ఒక 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. టోటల్‌గా 360 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తున్నాం. తర్వాత మూడో వ్యక్తి హానోక్ ఎవరంటే మిద్యాను సంతతికి చెందినవాడు. అబ్రహాము, కెతురాకి మనవడన్నమాట. అబ్రహాము, కెతురాకు మనవడిగా ఉన్నవాడు. ఆదికాండం 25 అధ్యాయం 4 వచనంలో చూస్తాం అది మనం. జెనసిస్ 25:4లో మిద్యాను సంతతి. మిడనైట్. హి కమ్స్ ఫ్రమ్ ఎ మిడనైట్ బ్యాక్‌గ్రౌండ్. ద థర్డ్ ఈనక్ దట్ వి సీ. అది మనం గుర్తుపెట్టుకుంటున్నాం. నాలుగోదిగా రూబేను కుమారుడు. యాకోబు, లేయాకు మనవడన్నమాట. యాకోబు, జేకబ్ అండ్ లేయా వాళ్ళకి గ్రాండ్ సన్ అన్నమాట. కనుక హి ఈస్ ద సన్ ఆఫ్ రూబెన్. 46వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఇతనిలో నుండే హెనకైట్ క్లాన్ అంటాం. అంటే హానోకు వంశం అక్కడి నుంచి ఆ వంశం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏది ఇక్కడ దేవునితో ఎత్తబడిన హానోకు గాదు ఇతడు. ఇతడు రూబేను కుమారుడైనటువంటి హానోకు వంశం అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా మరి ఆ ఆదికాండంలోనే నలుగురు హానోకుల్ని మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత ఇక్కడ స్వధర్మ త్యాగం అనేది కూడా ఒకటి మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. 6వ అధ్యాయంలోకి వచ్చే లోపల మనము మనం గమనిస్తూ వస్తున్నాం. లాస్ట్ టైమ్ కూడాను నేను మీకు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాను. అంటే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, విశ్వాసులు, అవిశ్వాసులు ఇవన్నీ కూడాను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. తర్వాత చూడండి 13వ వచనం 6వ అధ్యాయం 13 నుండి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఒక ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తుగా గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను.
దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి. ఆ మనస్సాక్షి యుగం యొక్క కాన్సీక్వెన్స్ మనం చూస్తున్నాం. దాని యొక్క పరిణామాన్ని మనం చూస్తాం. దేవుడన్నాడు నోవహుతో మాట్లాడుతున్నాడు. అతడొక్కడే నీతిపరుడుగా నోవహు కనపడ్డాడంట దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు నోవహుతో మాట్లాడుతూ నీ కొరకు చితిసారక మ్రానుతో నువ్వొకటి తయారు చేసుకోమన్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనకి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే 8, 28, 29 5వ అధ్యాయం. లెమకు 120 ఆహ్, 182 బ్రతికి ఒక కుమారుని కనెను. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. కనుక ఇక్కడ లెమెకు కుమారునికి నోవహు అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే పేరు, ఇతడు మనకి నెమ్మది కలుగ చేయను అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా ఇది మీరు గమనించాలా. ఇతడి వల్ల నెమ్మది, భూమి మీద నెమ్మది ఉంది. దేవునికి నెమ్మది వచ్చిందనే మాట అన్నమాట. అయితే తర్వాత మనం చూస్తాం. ఇతడు ఓడ నిర్మించినటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. ఈ యొక్క మనస్సాక్షి యుగంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే ఓడ నిర్మాణమే. ఎలా జరిగిందనుకున్నారు? అసలు నోవాహు ఎప్పుడైనా వాడు చూసాడా? చూడలే. ఎప్పుడన్నా ప్రళయం చూసాడా? చూడలే. మరి ఎలా తయారు చేసుంటాడు? ఇప్పుడు మనం ఒక వడ్రంగి దగ్గరికెళ్ళి నాకొక కుర్చీ తయారు చేయాలంటే వాడికొక ఐడియా ఉంటది కుర్చీ అనంగానే. నాకొక బల్ల కావాలంటే ఆడికొక ఐడియా ఉంటది బల్ల అనంగా ఎలాగుంటదని. ఒక బీరువా తయారు చేయంటే ఆడికొక ఐడియా ఉంటది బీరువా ఎలాగుంటదని. ఆల్రెడీ చూసాడు గనుక. ఆ! ఏ సైజ్ కావాలి సార్ అని అడుగుతాడు. వెంటనే వాడు మనసులో వాడికి ఆ ఆలోచన ఉంది గనక, ఆ ఆలోచనకు తగ్గట్టుగా చేసేస్తాడు. కానీ నోవహు పరిపూర్ణంగా దేవుని యొక్క ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌కి లోబడాల్సొచ్చింది. దేవుడు పెట్టినటువంటి ఆ నియమాలు పాటించాల్సొచ్చింది. అసలది ఎలాగుంటదో తెలీదు. ఓడనేది ఎలాగుంటదో తెలీదు. మరి తన కుటుంబీయులకి చెప్పినా ఆళ్ళకి అర్థం కాదు. దేవుడేదో ఓడ చేయమన్నాడంటే అప్పటి వరకు అసలు ఓడ ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. ప్రళయం ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. పెద్ద సముద్రం ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. ఏం లేదు అప్పటిదాకా. కానీ దేవుడు చెప్పింది ఉన్నదున్నట్టుగా అలాగ నమ్మేసాడన్నమాట నోవహు. ఆ దేవుని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు అతడిచ్చినటువంటి ఆ యొక్క నియమాల మేరకు అతడు ఓడ నిర్మించినట్టుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇందులో మనకు కనపడుతుంది ఏంటంటే గొప్ప విశ్వాసం, గొప్ప విధేయత ఆ నోవహు జీవితంలో మనం చూస్తాం ఇక్కడ. ఓ ప్రక్క అటువైపు 5వ అధ్యాయంకొచ్చే లోపలనేమో దేవునితో అంటుకట్టుబడి దేవునితో నడిచిన వ్యక్తిని చూస్తున్నాం. ఇక్కడికొచ్చే లోపల దేవునికి పరిపూర్ణంగా విధేయతను కనపరిచి, విశ్వాసాన్ని కనపరిచినటువంటి నోవహుని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. పేతురు పత్రికలో చక్కని మాటలు 2 మాటలు జ్ఞాపకం చేశాడిక్కడ. అవి మీకు గుర్తు చేస్తాను చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాటుందండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అనుందిక్కడ. ఓడ సిద్ధపరచబడుచుండగా అనుందిక్కడ. అలాగే 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండక్కడ. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించిన నోవహు అని అంటున్నాడు ఇక్కడ. కనుక ఈ మనస్సాక్షి యుగంలో మరి నీతియుక్తంగా జీవించి నీతిని ప్రకటించినటువంటి నోవహును మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. దేవునికి ఎంత ఇష్టమైన ఒక వ్యక్తిగా కుటుంబముగా నోవహు కుటుంబం కనపడింది. ఇది సాధ్యమే ఈ రోజు కూడా. మన చుట్టూ ప్రపంచం చెడిపోతున్నప్పటికి కూడా దేవునియందు భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, రక్షణ కాపాడుకుంటూ దేవుని కొరకు జీవించటం సాధ్యమని నోవహు జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ ఆల్ అరౌండ్ దేర్ ఈస్ సిన్ ప్రివైలింగ్. వి కెన్ స్టిల్ లివ్ ఫర్ గాడ్. వి కెన్ స్టిల్ లివ్ ఎ హోలీ లైఫ్. వి కెన్ స్టిల్ లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ అంటు గాడ్. దేవునికి ఎంతో మరి సంతోషాన్ని కలిగించే జీవితాన్ని మనం జీవించగలమని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత పెద్ద ప్రళయం వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం
ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం తీయండి దయచేసి. 54 అధ్యాయంలో ఐజియా చాప్టర్ 54 9, 10 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. 9, 10 వచనాలు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును అని అన్నాడు. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్టు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వాగ్దానం చేస్తేనండి, ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. దాన్ని నెరవేరుస్తాడని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రమాణం చేశాడు. ఎక్కడ ప్రమాణం చేశాడు? నోవహుతో అప్పుడే చేశాడు. నేనింక మీదట నేను ఇలాంటి వర్షాన్ని మళ్ళీ కురిపించనన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా. ఇలాంటి ప్రళయాన్ని మళ్ళీ నేను రప్పించనని దేవుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డలారా. ఆహ్, నే ఆహ్, చూసారా? కనుక మనం దేవుని యొక్క వాగ్దానం అది. అందుకనే దానికి గుర్తుగా దేవుడు అక్కడ నేను రప్పించను అనడానికి గుర్తుగా ఏం చేశాడంటే, ఆ యొక్క వాగ్దానానికి నిబంధనకు గుర్తుగా దేవుడు అక్కడ ఇంద్రధనుస్సుని అక్కడ దేవుడు నెలకొల్పినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. కనుక ఇంద్రధనుస్సుని దేవుడిచ్చి, ఆ ఇంద్రధనుస్సుని బట్టి అక్కడ మీరు 9దో అధ్యాయం చూడండి ఒకసారి. ఆహ్, ఆహ్, ఆదికాండం 9దో అధ్యాయం చూడండి ఒకసారి. 9దో అధ్యాయంలో 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. 8, 9, 10. దేవుడు నోవహు అతని కుమారుడితో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి, ఆ తర్వాత పశువులేమి, మీతో కూడున్న సమస్త జంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను అని అన్నాడు దేవుడు. ఏంటంట? 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. చూసారా? భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదు దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత 13వ వచనం చూడండి. దేవుడు దానికి ఆ నిబంధన గుర్తిదే, మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది అని దేవుడు జ్ఞాపకం చేశాడు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు చూస్తున్నాం. అయితే హానోకు కూడా మరి క్రీస్తు యొక్క రాకడ గురించి అతడు ప్రకటించినట్టుగా మనకి తెలియచేస్తా ఉంది. ఆ తర్వాత అప్పటికే బలాత్కారము, భ్రష్టత్వంతో అంటే భూమంతా నిండి ఉన్నది. వివాహ వ్యవస్థ భంగం చేయబడింది. భూమితో కూడా నేను నాశనం చేసేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఈ విషయాన్ని దేవుడు రోమా పత్రికలో ఎలాగ వివరించాడంటే, మనకి ఇక్కడ ఆదికాండంలో చూస్తున్న పరిస్థితిని దేవుడు ఇక్కడ మనకి రోమా పత్రికలో మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ అక్కడ ఏమని దేవుడు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదటి అధ్యాయం 26 నుండి 28 వచనం వరకు మీరు చూస్తే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి, స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వలింగ సంపర్కం యొక్క పాపంపై కఠినమైన బోధనను అందిస్తాయి. దేవుడి ఈ అభ్యాసాన్ని అవమానకరమైనది, వికృతమైనది, అసహజమైనది, అసభ్యకరమైనదని దేవుడు పిలిచినట్టుగా చూస్తాం. అంటే ఏం జరిగింది ఇక్కడ? అంటే పాపం ఎంత ఈ నోవహు దినముల్లో పాపం ఎంత విస్తరించిందనంటే దేవుని బిడ్డలారా, దాన్ని ఇక్కడ కొంచెం వివరణ, ఆ పాపానికి సంబంధించిన కొంత వివరణ ఇక్కడ జరిగింది. హోమోసెక్సువాలిటీ, ఆ తర్వాత లెస్బియనిజం, ఆ తర్వాత భయంకరమైనటువంటి సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఇవన్నీ కూడా ఆ టైంలో నోవహు దినముల్లో ఆ టైంలో వచ్చినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మీరు ఒక విషయాన్ని మీరు గమనించినారా? మీరు చూడండి. లూకా సువార్త తీయండి. ఇప్పుడు ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయానికి రండి దయచేసి. లూకా సువార్త 17వ ఎందుకిప్పుడు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకని జ్ఞాపకం చేస్తాను మీకు. లూకా సువార్త 17వ అధ్యాయం చూడండి. 26, 27 వచనాలు.
26, 27. నోహ దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చూసారా దేవుని బిడ్డలారా? ఎందుకిక్కడ ఈ 17వ అధ్యాయంలో దేని గురించిన ప్రస్తావన? లూకా సువార్త. లూక్స్ చాప్టర్ 17 వర్స్ 26 అండ్ 27. ఎందుకిక్కడ ఈ ప్రస్తావన జరిగిందంటే, ఇది రాకడకు ముందు జరగబోయే విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు లూకా సువార్త. ఈ రాకడకు ముందు జరగబోయే విషయాలు మాట్లాడుతూ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎలాగుందంటే విషయం నోహ దినముల్లో ఉన్నట్టుగానే ఉందన్నాడు. అందుకనే రోమాలో కూడా ఈ ఈ ప్రస్తావన జరిగింది రోమా పత్రికలో. ఈ ప్రస్తావన చేసింది అందుకనే దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు రైట్ నౌ మనం ఉంటున్న టైంలో కూడాను నేను మీకు లాస్ట్ టైమ్ కూడా గుర్తు చేశాను. ఏంటది? ప్రతి యుగంలో జరిగే విషయాలు ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయని మీకు జ్ఞాపకం చేశాను. ఆ యుగం యొక్క ఒక కాలం ఒకటి ఉండినప్పటికి, ఆ కాలముతో ఆ యుగంలో జరిగిన విషయాలు అంతటితో అయిపోలేదు దేవుని బిడ్డలారా. కనుక ఆ నిర్దోష యుగం ఇప్పుడు కూడా కనపడుతుంది కొంతవరకు కొంతమందిలో. అట్లాగే మనసాక్షి యుగం ఇప్పుడు కూడా మనుషుల్లో కనపడుతూ వస్తుందన్నమాట. అది మనం గమనిస్తున్నాం. కనుక ఇప్పుడు దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, నోవహు దినముల్లో జరిగినట్టుగా మనిషి కుమారుని దినం. మనిషి కుమారుని దినం అంటే ఏంటి? ఇదే. ఇప్పుడు రాకడ దినం అన్నమాట. ఈ రాకడ దినాల్లో కూడా ఇలాంటి ఒక ప్రస్తావన ఉంటదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈ ప్రస్తావన అంటే, పాపము విస్తరించడం అనేది మనం చూస్తాం. పాపం విస్తరించడం అనేది చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ నోవహు లాగా మనము కొంతమంది దేవునికి భయపడి, నీతికి లోబడి, దేవుని కొరకు జీవించే వ్యక్తులను కూడా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కనుక నీతిని ప్రకటించినటువంటి నోవహు అనే మాట మనం చూసాం. ఆల్రెడీ మనము 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనము దీన్ని చూస్తూ వచ్చాం దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా ప్రభు మనకక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చిన విషయాలు. నోవహు ఏ రీతిగా ఆ ఓడ తయారయ్యే దినములో ఆ 120 సంవత్సరాల్లో అతడు ఏ రీతిగా వాళ్ళకి ఆ ప్రజలందరికి కూడా నీతిని ప్రకటిస్తూ వచ్చాడో మనం చూసాం. కనుక దేవుడు వేసారిపోయాడన్నమాట. ఎంత ప్రకటించినా ఈ ప్రజలు లోబడలేదు. ఈ ప్రజలు లోబడలేదు. అందుకనే దేవుని బిడ్డలారా మీరొకటి గమనించాలి. నేను ఇందాక ఒక మాట అన్నాను. ఏమన్నానంటే ఇది ఇప్పుడు ముగింపుకొస్తున్నాం. ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. ఇందాక ఒక మాట చెప్పాను. ఏమన్నాను? ప్రళయం ఎప్పుడు నోవహు చూడలేదు. రైట్? అట్లాగే ఓడ చూడలేదు నోవహు. దేవుడు ప్రళయం తెప్పిస్తానంటే నోవహు నమ్మేసాడు. మరి ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం లేదు గదా! ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం లేదు. కదా! అది గుర్తుపెట్టుకోండి ఒకటి. మరి ఓడ సిద్ధపరుస్తుండగా నేను ఓడ కడుతున్నానంటే ప్రజలందరూ నవ్వుంటారు. అసలు ఓడ ఏంట్రా బాబు అని నవ్వుంటారు. ప్రళయం ఏంట్రా బాబు అని నవ్వుంటారు. కనుక వాళ్ళు మనసాక్షికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్న పని మంచిది కాదని తెలిసినప్పటికిని అప్పుడున్నటువంటి భూప్రజలందరూ కూడా పాపానికి అప్పగించుకొని విస్తారంగా పాపం చేస్తూ భయంకరంగా బలాత్కారం చేత నింపబడి ఉండగా దేవుడు వేసారిపోయాడన్నమాట. వేసారిపోయి వాళ్ళందరిని భూమితో సహా భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు నాశనం చేసి పడేస్తాడు. ఆ జంతువులు మాత్రం ఆయన ఏర్పరచుకున్న జంతువుల్ని ఓడలోకి రప్పించమన్నాడు. మిగతా అన్నిటిని కూడా ఆయన నాశనం చేసి పడేశాడు కదా! ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. ఏంటంటే, ఆ ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలారా మీరు చూడండి. ఆ ప్రశ్న ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ, మరి నోవహు టైంలో ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం లేదు గదా! నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోవహు కూడా నమ్మాల్సిన అవసరం లేదు గాని నమ్మేసాడు. ఆ ప్రళయం అంటే నమ్మేసాడు. మరి ప్రజలు నమ్మడానికి ఛాన్స్ ఎక్కడుంది? లేదు కదా! అలాంటప్పుడు దేవుడు ఈ ప్రజల్ని నాశనం చేయడం ఇది మంచిదా? ఇది ఇది కరెక్టా? అనేటువంటిది ఒకటి మనకి డౌటొస్తది దేవుని బిడ్డలారా. కనుక అందుకని దానికి జవాబుగా దేవుడు చేసినట్టు ఒక ప్రయత్నం గూడా మనం చూస్తాం. ఆ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు అందరూ మీ బైబిల్స్ చూడండి. మొదటి పేతురు పత్రిక 3 అధ్యాయంకి రండి. మొదటి పేతురు పత్రిక 3 అధ్యాయం. 3 అధ్యాయం 19 వచనానికి రండి. 19 వచనం. 19, 20 కలిపున్నాయి. నేను చదువుతున్నాను గమనించండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపుగానే వెళ్ళి
వారికి ప్రకటించెను. చూసారా? 8 మంది నమ్ముకున్నారు నోవహు కుటుంబం. మిగతా వాళ్ళు నమ్మాల్సిన పని లేదు. కానీ దేవుడు నాశనం చేసేసాడు. కనుక దే దేవుడేం చేశాడంటే, అప్పుడు నోవహు టైంలో నాశనమైనటువంటి వారికి మళ్ళొక అవకాశం ఇస్తున్నాడన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆ సాటర్‌డే అంటే ఇప్పుడు ఫ్రైడే చనిపోయాడనుకోండి. ఆదివారం లేచాడు గదా! ఆ లేవక ముందుగా యేసు ప్రభు చేసిన ఒక పనేంటనంటే, నోవహు టైంలో చనిపోయిన ఆత్మల యొద్దకు వెళ్ళాడట. వెళ్లి వాళ్ళకి ప్రకటించాడంట దేవుని బిడ్డ. మళ్ళొక అవకాశం వాళ్ళకిచ్చాడన్నమాట దేవుని బిడ్డ. మీరిది గమనించాలి. మళ్ళొక అవకాశం వాళ్ళకివ్వడం ద్వారా దేవుడు తనలో ఉన్నటువంటి ఆ గిల్ట్ అనేది లేకుండా చేసుకున్నాడన్నమాట. అంటే అయ్యో! అనవసరంగా వాళ్ళని నాశనం చేశాననే ఫీలింగ్ ఇప్పుడు మనకు రాకుండా, ఆ తర్వాత దేవునికి కూడా ఆ ఫీలింగ్ ఉండకుండా దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చాడన్నమాట. ఆ చనిపోయిన తర్వాత ఆయన వెళ్లి, ఆ ఆత్మల యొద్దకు వెళ్లి, నోవహు టైంలో చనిపోయిన ఆత్మల యొద్దకెళ్ళి, స్వయంగా తానే వారికి ప్రకటించెనని ఈ మొదటి పేతురు 3:19లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతది సుమా గుర్తుపెట్టుకోండి. ఏంటి జరిగేది? ఇప్పుడు నోవహు దినములో ఉన్నట్టుగా మనుష్య కుమారుని దినంలో ఉంటదన్నాడు. కనుక ఈ మనసాక్షి యుగంలో ఉన్న మనందరం కూడా ఇంకో మాటలో చెప్పాలంటే మనందరిలో ఈ మనసాక్షి పని చేస్తాం. ఒకడు చెప్పాల్సిన పని లేదు. ఒకడు తప్పు చేస్తే, ఒక లంచం తీసుకుంటే, ఒకడిని హత్య చేస్తే, ఒకడిని బలాత్కారం చేస్తే, ఒకడిని మోసం చేస్తే, మనస్సాక్షి గద్దింపు అనేది ప్రతి ఒళ్ళో ఉంది ఈ రోజున. ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ దేర్ ఈస్ ఎ కాన్షియన్స్. దేవుడు ఆ కాన్షియన్స్‌తో కూడా మనిషిని బాగు చేయగలడు, నడిపించగలడు. దేవుని బిడ్డలారా. వాక్యమే వినాల్సిన పని లేకుండా ఆ యొక్క కాన్షియన్స్‌ని దేవుడు మనుషులో పెట్టేసాడు. ఈ రోజు కూడా పెట్టాడది. గుర్తుపెట్టుకోవాలి మీరు. అది పని చేస్తా ఉంటది. బయటికి ఒప్పుకోకపోవచ్చండి. నోటి మాటతో ఒప్పుకోకపోవచ్చు ప్రతోళ్ళు. కానీ ఆ మనసాక్షి గద్దింపు అనేది ఒకటి డెఫినిట్‌గా ఉంటది. కనుక తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఈ మనసాక్షిని బట్టి కూడా తీర్పు తీరుస్తాడని మనకి రోమా పత్రికలోనే చూస్తాం దేవుని బిడ్డలారా. మనసాక్షిని బట్టి తీర్పు ఉంటది. 2వ అధ్యాయంలో చూసాం. మనసాక్షిని బట్టి తీర్పు ఉంటదనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కనుక ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నోవా టైంలో ఏం జరిగిందంట? బలాత్కారం చేత నింపబడింది గనుక నేను తట్టుకోలేనన్నాడు దేవుడు నోవాహుతో అన్నాడు నేను తట్టుకోలేనని చెప్పి గొప్ప ప్రళయాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని ఊడ్చిపడేస్తానన్నాడు. ఊడ్చిపడేస్తానన్నాడు. ఇప్పుడు మీరు 2 పేతురు మూడో అధ్యాయము చూడండి. 11వ వచనం, 12వ వచనం. 11వ వచనం, 12వ వచనం. అయితే దానికంటే ముందుగా మీరు చూడాల్సిన ఒక మాట ఏంటనంటే 6వ వచనం. 6వ వచనంలో ఏమనుంది? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఎప్పుడున్న లోకం? నోవహు టైంలో ఉన్న లోకం. మూడో అధ్యాయం 6వ వచనం. కదా! ఇప్పుడు 11, 12 చూడండి. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూసారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటి? నోవహు దినముల్లో ఇలా జరిగింది. ఆకస్మికంగా దేవుడు జలప్రళయం తీసుకొచ్చేసాడు. మనసాక్షి గద్దింపు ఉండినప్పటికిని మనుషులు లోబడలేదు. మనుషులు మారలేదు అనేది దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక వాళ్ళందరికీ ఎలాగ నాశనం వచ్చిందో, ఇప్పుడు కూడా రాకడ సమయంలో ఉన్న మనందరం ఇలాగా ఆకస్మికంగా, సడెన్‌గా నాశనం వచ్చే ఒక అవకాశం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఆదికాండం 4 అధ్యాయం. ఆదికాండం 4 అధ్యాయం. ఇంకా ఈ మనసాక్షి యుగంలోనే ఉన్నాం 4 అధ్యాయం అంటే. ఈ 4 అధ్యాయంలో మనం దేవుని యొక్క పరిష్కారం ఏంటి ఇక్కడ? ఈ యుగంలో. ఈ యుగంలో దేవుడు చేసుకున్న పరిష్కారం ఏంటి అనంటే, అక్కడ షేతు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. షేతు కుటుంబం ప్రార్థన అక్కడ ఆయన కుటుంబంలో నుండి ఏనోషు రావడం, అక్కడ ప్రార్థన ప్రారంభించబడెను అని ఉంది దేవుని. కనుక దేవుడు ఒక విషయాన్ని గ్రహించినాడు ఏంటనంటే, ఈ ప్రజల్లో ఈ ప్రజల్లో మార్పనేది జరగడానికి ప్రార్థన చాలా అవసరమని దేవుడు గ్రహించినాడన్నమాట. కనుక దేవునితో సంబంధం అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో సంబంధం. ఇట్స్ ఎ రిలేషన్‌షిప్ విత్ గాడ్ అన్నమాట. కనుక ఈ నోవాహు టైంలో జరిగిన పరిస్థితి అంతటిని పురస్కరించుకొని, దేవుడు ఒక పరిష్కారాన్ని
ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి ఆ పరిష్కారం అంటే, ఇదంతటికి ఒక పరిష్కార మార్గం ఏంటనంటే, ఈ మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉంటే తప్ప, ఇతడు పరిశుద్ధంగా, నీతియుక్తంగా జీవించలేడు. నోవాహులాగా, హానోకులాగా నీతియుక్తంగా జీవించలేరు అనేది దేవుడు నిర్ణయం చేసుకున్నాడన్నమాట. కనుక ఏనోష్ టైంలోనే మనం గమనిస్తున్నాం. ఆదికాండం మీరు చూడండి ఇక్కడ. ఆదికాండ 4 అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి మాట. ఆదికాండ 4 అధ్యాయం చూడండి అక్కడ. షేతు అని పేరు పెట్టెను. మరియు షేతు నాకు కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఈ మనస్సాక్షి యుగంలోనే ప్రార్థన ప్రారంభమైంది దేవుని బిడ్డ. ఇక్కడ ఎన్ని చూసాం ఇప్పుడు మనస్సాక్షి యుగంలో మీరు గమనిస్తున్నారా? సిగ్గంటే ఏంటో తెలిసింది. భయం తెలిసింది. కుట్టుకోవడం అంటే ఏంటో తెలిసింది. కప్పుకోవడం అంటే ఏంటో తెలిసింది. పాపాన్ని గ్రహించినారు కదా! ఇవన్నీ కూడా మనస్సాక్షి యుగంలో మనం గమనిస్తూ వస్తున్నటువంటి విషయాలన్నమాట. వచ్చి కష్టపడాలి మనం ఇక. కష్టపడితే గాని మన జీవితం ఎళ్ళదు. మనం బ్రతకము. ప్రతోడు చెమటోర్చాల్సిందే. ఇవన్నీ కూడా మనస్సాక్షి యుగంలో మనిషి నేర్చుకున్నాడన్నమాట. ఇప్పుడు ఇదే మనస్సాక్షి యుగంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏనోషుని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ప్రార్థన స్టార్ట్ చేశాడన్నమాట. కనుక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు తనకంటూ ఒక చక్కని సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్నమాట. ఏంటి ఆ సమాజం అంటే అప్పటినుంచి ఒక విశ్వాసం కలిగిన సమాజం, ప్రార్థన చేసే సమాజం, దైవభక్తి కలిగినటువంటి ఒక సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చిందన్నమాట. దిస్ ఈస్ ద అంటే దీన్ని ఏమంటారంటే సొల్యూషన్ అన్నమాట మనం గమనిస్తాం. కనుక మీరు చూడండి కయ్యూను సంతానంలో నుంచి ఎలాగా మనం అనేకమైన విషయాలు, పాప విషయాలు బయలుదేరుతూ వచ్చాయో ఇవన్నీ గమనిస్తూ వచ్చాం. అట్లాగే ఇక్కడ నోహ టైంలో కూడా పాపం ఎట్లా ఏలుతూ వచ్చిందనేది మనం చూసాం. కనుక ఇప్పుడు దేవుని పరిష్కారం వీటన్నిటికి అక్కడ కయ్యూరు సంతానాన్ని జరిగిన కార్యాలకిని ఇప్పటికిని దేవుని పరిష్కారం ఏంటనంటే ప్రార్థన, ప్రార్థించే కుటుంబం కావాలి. విశ్వాసం కలిగిన కుటుంబం రావాలి. దేవునితో సంబంధం కలిగిన కుటుంబం రావాలి. దైవభక్తులు కలిగినటువంటి కుటుంబం రావాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్నమాట. కనుక ఈ నోవహు అంటే ఈ హానోకు ఆ తర్వాతనే హానోకు వచ్చాడు 4 అధ్యాయం తర్వాతనే. ఈ హానోకు దానికి సూచనగా దేవుడు పెట్టినటువంటి ఈ నియమానికి లేపోతే విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, దైవభక్తి కలిగి అన్న నియమానికి సూచనగా హానోకుని దేవుడు అక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి హానోకుని చూస్తున్నాం మనం. అతడు కూడా అట రాబోవు తీర్పును గూర్చి ప్రకటించాడు. యూదా పత్రికలో చూస్తున్నాం. రాబో తీర్పును గురించి హానోకు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ మనకేంటంటే ఇవి హెచ్చరికలు. ఈ మనస్సాక్షి యుగంలో దేవుడు మనకు పెట్టినటువంటి హెచ్చరికలు దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ మనం చూస్తున్నాం దేవుడు. కనుక ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ముగ్గురు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేశాను. ప్రాముఖ్యమైన వ్యక్తులు మనస్సాక్షి యుగంలో హేబేలు. హేబేలు అంటే ఏంటంటే ఆవిరి, ఊపిరి, గాలి అని అర్థం. హానోకు అంటే ప్రతిష్ఠుడు, బోధకుడు అని అర్థం. నోవహ్ అంటే విశ్రాంతి, నెమ్మది అని అర్థం అన్నమాట. కనుక హానోకు హెచ్చరికలు, నోవహు యొక్క విడుదల, రక్షణ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ మనస్సాక్షి యుగంలో చూసేటువంటి ప్రధానమైనటువంటి విషయాలుగా మనం గుర్తిస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇవి ఇంపార్టెంట్ హైలైట్స్ మనం ఒకవేళ ఈ యొక్క మనస్సాక్షి యుగంలో మనం ఏంటేంటి అనేవి ఒకవేళ మీరు ఆలోచన చేసినట్లయితే ఇవి కొన్ని హైలైట్స్‌గా మీరు తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి మనస్సాక్షి యుగం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? మానవుని యొక్క పతనం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ఎక్కడ ఇప్పుడు ముగించబడింది? జల ప్రళయంతో ముగించబడింది. కనుక ప్రతి యుగం ఒక విషాదంతో ముగించబడుతుందని మీకు జ్ఞాపకం చేశాం. ఇక్కడ జల ప్రళయంతో ఇక్కడ ఈ యొక్క మనస్సాక్షి యుగం ముగించబడింది. టోటల్ కాల వ్యవధి ఎంత అంటే 1656 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.